హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్. మీరు చూస్తున్నది హరీష్ అల్యూమినియం వర్క్స్ యూట్యూబ్ ఛానల్. మా షాప్ నేమ్ వచ్చేసి శ్రీ వీరభద్రస్వామి అల్యూమినియం వర్క్స్. మా షాప్ వచ్చేసి బోడుప్పల్ అండ్ చెంగిచెర్ల మధ్యలో బొల్లిగూడెం క్రాంతి కాలనీ రోడ్ నెంబర్ 2లో మా షాప్ ఉంటుంది. ఈ సైడ్ వచ్చేసి అంబర్పేట్, చైన్ నెంబర్ అంబర్పేట్. ఈ సైడ్ వచ్చేసి మనకి 1 BHK చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అనమాట. హాల్లో ఈ టీవీ యూనిట్ మనకి టోటల్గా ఎల్ టైప్ బాక్స్ టైప్ ఇవ్వడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి లోవర్స్ ఇవ్వడం జరిగింది. డబ్ల్యూపీసీ లోవర్స్ ఇవ్వడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ టీవీ కూడా మనకి డీపీ ఇవ్వడం జరిగింది అనమాట. షీట్ చూస్తున్నారు కదా. ఇందులో మనకి గ్లాస్ సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. బాక్స్లో చూస్తున్నది ప్రొఫైల్ టోటల్గా మనకి ప్రొఫైల్ సెక్షన్లో చేయడం జరిగింది అనమాట. టోటలీ ప్రొఫైల్ వర్క్ మనది గ్లాస్ సెల్ఫ్ ఇవ్వడం జరిగింది. బాక్స్ టైప్ అంటే టోటల్గా మనకి లోపల కూడా మనకి షీట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. టోటల్లీ లోపల అండ్ బయట టోటల్లీ మనకి షీట్ ఇవ్వడం జరుగుతుంది. ఏసీపీ షీట్ మీకు ఎక్కడ కూడా బాక్స్ టైప్ మీకు వాల్స్ అనేవి కనిపించకుండా చేస్తామన్నమాట. బాక్స్ టైప్ అంటే చూస్తున్నారు కదా, మీకు ఎక్కడ కూడా వాల్స్ కనిపించవు. ఇది వచ్చేసి మనకి కింద ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డోర్స్ కూడా మనమి సపరేట్ హ్యాండిల్ ఇవ్వలేదండి. అంటే మనకి డోర్ ఇంక్లూడింగ్ ప్రొఫైల్ హ్యాండిల్ ఇవ్వడం జరిగింది. అది యాజ్ కస్టమర్ చాయిస్ మాత్రమే. కస్టమర్ ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగానే మేము ఇవ్వడం జరుగుతుంది అనమాట. బయట మాకు హ్యాండిల్ కావాలంటే హ్యాండిల్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదు మాకు హ్యాండిల్ ఉంటే బయట తాకుతుంది అటు ఇటు, లేదు ఇంకా ఏదో ఇన్కన్వీనియన్స్ వల్ల మాకు హ్యాండిల్ వద్దనుకుంటే మాత్రం మేమే ప్రొఫైల్ హ్యాండిల్ మేము చాయిస్ ఇస్తామన్నమాట. ఇంకా చూడండి గ్రాండ్ ఎంత బాగుందో టీవీ యూనిట్. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి, వాష్ బేషన్ చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా మనమే దాని కింద డోర్లు చేయడం జరిగింది అనమాట. ఓపెన్ డోర్స్ అది కూడా చూస్తున్నారు కదా. ఇక్కడ ఇంకొకటి మీరు గమనించుంటారు, ఇక్కడ నేను వీడియోలో కనిపించను. కారణం ఏంటంటే అన్ఫార్చునేట్లీ నేను ఆ రోజు ఒక్కడనే వెళ్ళడం జరిగింది సైట్ దగ్గరికి. ఆ రోజు వెళ్ళినప్పుడు ఒక వీడియో తీయడానికి ఎవరు లేరు. సో నేను ఈ వీడియో తీయడం జరిగింది అనమాట. అందుకే ఇక్కడ ఈ వీడియోలో నేను కనిపించను. ఇక్కడ షాడో మీకు కనిపిస్తుంది చూడండి. అలాగే ఇది వచ్చేసి మనకి చెప్పాను కదా, ఇది 1 BHK అని. ఈ 1 BHK ఈ 1 BHK కానీ చాలా పెద్దగా వచ్చిందనమాట. బెడ్రూమ్ టోటల్లీ ఎల్ టైప్ కవర్ చేయడం జరిగింది. ఇది మనకి టోటల్గా ఫ్రేమ్ వర్క్ అంటే ఆల్రెడీ షెల్ఫ్స్ ఉన్నాయి కాబట్టి అది ఫ్రేమ్ వర్క్ అంటారు. ఒక డౌట్ కూడా చాలామందికి ఉంటుంది, బాక్స్ అంటే ఏంది, షెల్ఫ్స్ ఫ్రేమ్ వర్క్ అంటే ఏందని. ఆల్రెడీ సిమెంట్ షెల్ఫ్స్ ఉన్న దానికి కవరింగ్ చేసేదాన్ని ఏమో ఫ్రేమ్ వర్క్ అంటారు. లేదు మొత్తం ప్లెయిన్ వాల్స్ ఉండి మాకు అక్కడ కబోర్డ్స్ కావాలి అనుకుంటే మాత్రం దాన్ని బాక్స్ టైప్ అంటారు అనమాట. టోటల్గా మనకి బాక్స్ టైప్ ఎల్ టైప్ చెప్పాను కదా, ఎల్ టైప్ టోటల్గా బెడ్రూమ్ మొత్తం ఎల్ టైప్ చేయడం జరిగింది అనమాట. ఇది టోటల్గా మనకి ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగింది కింద పైన. ఎందుకంటే బెడ్రూమ్ చాలా పెద్ద ఉంది కాబట్టి మనకి అక్కడ బెడ్ పెట్టినా కానీ అక్కడ ఓపెన్ చేసే అంత ప్లేస్ ఉంది కాబట్టి మనం బెడ్రూమ్ ఇక్కడ ఓపెన్ డోర్కి మనము చెప్పానమాట. మొత్తం టోటల్గా మనకి డ్రాస్ ఇవ్వడం జరిగింది. అక్కడ లాక్స్ లేవు, లాక్ ఉంది చూడలేదు, అవి డ్రాస్ అనమాట. చెప్పాను కదా, డ్రాస్ మాత్రం చూస్తారు కదా, డ్రాస్ కూడా మనం చేయడం జరుగుతుంది. ఇక్కడ మిర్రరు చెప్పాను కదా, నేను ఒక్కనే ఉండి వీడియో తీశాను కాబట్టి నేను అక్కడ లేను ఇంకా ఫుల్లీ చూపించడానికి. ఆల్రెడీ చూసి ఉంటారు. ఇది టోటల్గా మనకి వైట్ గ్రానైట్ అండ్ బ్లాక్ గ్రానైట్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది అనమాట. మొత్తం షీట్ చూస్తున్నారా. ఇక్కడ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ మనకి కిచెన్లోకి వెళ్దాం. కిచెన్లో మనము చూస్తున్నారు కదా, కిచెన్ పైన కింద చేయడం జరిగింది అనమాట. ఇక్కడ రైట్ సైడ్ కబోర్డ్స్ కూడా కవర్ చేయడం జరిగింది. కింద షీట్ ఇచ్చాము, పైన గ్లాస్ ఇచ్చాము. మనకి లైన్స్ గ్లాస్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే మనం పెట్టుకున్నా కనిపించాలని కాబట్టి లైన్స్ గ్లాస్ ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా సింక్ దగ్గర. ఇక్కడ మీరు ఇంకొకటి మీకు చాలామందికి చెప్పాలనుకుంది ఏంటంటే, ఇక్కడ గ్రానైట్ కబోర్డ్ చేయించుకునేవారు గ్రానైట్ వేసే ముందు ఈ గ్రానైట్ డెప్త్ అనేది ఒక 3 ఇంచెస్ బయటకు పెట్టండి. 3 ఇంచెస్ బయటకు పెట్టడం వల్ల ఏంటంటే యూజ్ ఏంటంటే, మనకి కబోర్డ్స్ అనేది చేసిన తర్వాత కూడా మనకి కబోర్డ్స్ అనేది ఇక్కడ ఇట్లా గ్రానైట్ కనిపించడం కానీ ఈ సపరేట్ చేసిన లుక్ రాకుండా మొత్తం చుట్టూ మనకి ఓన్లీ కబోర్డ్సే కనిపించే విధంగా వస్తాయి అన్నమాట. ఇది నేను చాలామంది చెప్పాలనుకున్నా, మర్చిపోయా.
అది ఈ వీడియో చూసే వాళ్ళు మాత్రం కొత్త కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు మాత్రం గ్రానైట్ బండ అనేది కొంచెం 3 ఇంచులు బయటకు డెప్త్ వచ్చేలా చూడండి. ఓకే, మనకి ఇది స్టీల్ బాస్కెట్స్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, 5 బాస్కెట్స్ వచ్చాయి. ఇక్కడ కార్నర్లో మనకి ఫోల్డింగ్ డోర్ వచ్చింది. యాజ్ రీజ్గా పైన మనకి ఓపెన్ డోర్స్ ఆల్ చెప్తాను కదా. ఇక్కడ కూడా మనం సపరేట్ హ్యాండిల్ యూజ్ చేయలేదన్నమాట. ఇంక్లూడింగ్ డోర్ హ్యాండిల్, ప్రొఫైల్ హ్యాండిల్ ఇవ్వడం జరిగింది. అంటే కస్టమర్ చాయిస్ మాత్రమే. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఈ సార్ మాత్రం అంబర్పేట్ పూర్ణచంద్రరావు సార్. ఈ సార్ మాత్రం నన్ను ఒక 6 మంత్స్ 8 మంత్స్ బ్యాక్, అంటే ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు నాకు కాల్ చేయడం జరిగింది. ఇలా కబోర్డ్స్ ఉన్నాయని చెప్పి. సరే సార్ నేను చెప్పేశాను. చెప్పిన తర్వాత డీటెయిల్స్ అని చెప్పాను. నా మాట, నా వీడియోస్ షేర్ చేసుకున్నాను. ప్రీవియస్ ఫొటోస్ అండ్ నా వీడియోస్ అన్ని షేర్ చేశాను. చూసిన కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన కాల్ చేశాడు. వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కొటేషన్ ఇవ్వడం జరిగింది. కొటేషన్ ఇచ్చిన వెంటనే సార్ వర్క్ స్టార్ట్ చేసుకోమన్నాడు. సార్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఈ సార్ వల్లదే ఇప్పుడు మనం చేసింది కింద ఫస్ట్ ఫ్లోర్లో. ఇంకోటి సెకండ్ ఫ్లోర్లో కూడా మా వర్క్ నడుస్తుంది. అది ఓన్లీ 2 బెడ్రూమ్స్ అనమాట. ఆ వర్క్ కూడా నడుస్తుంది. అది తర్వాత వీడియో పెట్టాలా ఉదయం తర్వాత చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పూర్ణచంద్రరావు సార్. థ్యాంక్ యూ. ఇది గార్డ్ రూమ్ అనమాట. చూస్తున్నారు కదా గార్డ్ రూమ్ ఎంత బాగా వచ్చిందో. కింద మనకి డ్రాస్ ఇవ్వడం జరిగింది అనమాట గార్డ్ రూమ్లో. పైన బ్యాక్ సైడ్ కృష్ణుని బొమ్మ, అంటే వాళ్ళ ఫేవరెట్ గాడ్ అనుకుంటా కృష్ణుడు. జై కృష్ణ. ఇంకోటి వచ్చేసి మనకి చెప్పాను కదా ఓపెన్ డోర్ కింద ఇక్కడ సైడ్కి డ్రాల్ ఇవ్వడం జరిగింది అనమాట. చూస్తున్నారు కదా, డ్రాస్ ఇవ్వడం జరిగింది. మీకు ఎక్కడ కూడా లో క్వాలిటీ అనేది ఉండదండి. ప్రీమియం క్వాలిటీ యూజ్ చేస్తాము. ఓపెన్ డోర్స్ అయినా, స్లాడింగ్ డోర్స్ అయినా, డ్రాస్ అయినా, ఛానల్స్ అయినా, వీల్స్ అయినా, హింజూస్ అయినా అన్ని ప్రీమియం క్వాలిటీ అండి. ఇంకోటి ఓపెన్ డోర్స్ అయినా, స్లాడింగ్ డోర్స్ అయినా టోటలీ సాఫ్ట్ క్లోజర్ అండి. టోటలీ సాఫ్ట్ క్లోజర్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే రామ హరే కృష్ణ. జై హింద్.